స్టవ్ పరిస్థితి చూసారా? కుకింగ్ వీడియోస్ అయిపోయాక ఎంత డర్టీగా ఉందో. ఒక్కసారి చూడండి ప్లాట్ఫామ్ అంతా కూడా. ఎన్ని గిన్నెలో. ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయిపోయింది, ఇంకొక రౌండ్కు రెడీగా ఉన్నాయి. ఇంట్లో ప్లాట్ఫామ్ మీద క్లాత్ పెట్టి తుడుస్తారు. క్లాత్ స్మెల్ వస్తుంది. అదే కాకుండా ఇలా డస్టర్ తోటి క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ కూడా. పాలు పొంగిపోయినాయి. నేను దీనికైతే మొత్తం డస్టర్ తోటి క్లీన్ చేస్తే వితిన్ 5 minutesలో అయిపోయిందండి. డస్టర్ క్లీన్ చేసుకోవడం మనకు కూడా చాలా ఈజీ. ఎందుకంటే దాన్ని కొంచెం సోప్ యాడ్ చేసి క్లీన్ చేసుకుంటే ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది డస్ట్ అంతా. క్లాత్ కాకుండా ఒకసారి డస్టర్ యూజ్ చేయండి. నాకైతే చాలా రోజుల నుంచి బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు అదే వాడతాను, బట్ ఎప్పుడు వీడియోలో చెప్పలేదు. సో ఇంకొకటి ఏంటంటే నేను తెచ్చాను కదా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న డస్టికల్ పార్ట్స్ కూడా దీనిలో ఆగిపోతున్నాయి. మనం తీసేసుకుంటే మనకు పైప్స్లో చెత్త జామ్ అవ్వకుండా ఉంటుంది. చాలా రోజులు మనకు ప్రాబ్లమ్స్ రాకుండానైతే ఉంటాయండి. ఎందుకంటే అలా ఇరుక్కున్నాయంటే మళ్ళీ పైపులన్నీ మార్చాల్సి వస్తుంది. సో నా వర్క్ అయిపోయింది, ఇప్పుడు ఆన్లైన్కి రావాలి. మరి మీ వర్క్ అయిపోయిందా? మీరు డిన్నర్